Good morning. Now we discuss paper 1 reaction mechanism. Paper 1 reaction mechanism. So here in which we have to discussing asymmetric synthesis. Asymmetric synthesis and the methodology in asymmetric synthesis. Okay. So here in which asymmetric synthesis means optically active compounds ఏవైతే ఉన్నాయో వాటిని మనం రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్స్ కానీ వాటి యొక్క రియాక్షన్స్ కానీ ఏ విధంగా జరుగుతుందో చూస్తాం. దాన్ని మనం మెథడాలజీ ఇన్ asymmetric synthesis అని అన్నాం. సో హియర్ ఇన్ విచ్ ద కేటగిరీస్ ఆఫ్ asymmetric synthesis ఇందులో మనకి మెయిన్ గా దేంట్లో డిఫరెన్సెస్ వస్తాయంటే కైరల్ సబ్స్ట్రేట్, కైరల్ రియేజెంట్ అండ్ కైరల్ క్యాటలిస్ట్. ఓకే, అంటే కైరల్ సబ్స్ట్రేట్ అంటే మనం తీసుకున్న సబ్స్ట్రేట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కైరల్ రియేజెంట్ మనం తీసుకున్న రియేజెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే కెటలిస్ట్ మనం తీసుకున్న కెటలిస్ట్ మీద ఆధారపడి ఆ ప్రొడక్ట్స్ కానీ రియాక్టివిటీ కానీ ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఆక్సిలరీ గ్రూప్స్. ద అనదర్ వన్ ఈస్ auxiliary group. Okay na, chiral auxiliary group. Chiral auxiliary groups also acting as a main role in forming of the product, diastereomeric products formed. Ante manki the asymmetric synthesis the mainly depends upon chiral substrate and another one chiral reagent and another one chiral catalyst and fourth one is chiral auxiliary group. Chiral auxiliary group ని నేను తీసుకున్నాం, మిథనాల్ తీసుకున్నాం. ఓకేనా. So these four are acting a main role to formation of the chiral synthesis. Okay na, asymmetric synthesis లో మనకి ఈ నాలుగు కూడా మెయిన్ రోల్ అనేది యాక్ట్ చేస్తాయి. అదేంటంటే కైరల్ సబ్స్ట్రేట్, కైరల్ రియేజెంట్ అండ్ కైరల్ క్యాటలిస్ట్ అండ్ కైరల్ ఆక్సిలరీ గ్రూప్స్. ఓకేనా. సో హియర్ ఇన్ విచ్ దీస్ ఫోర్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవి మారినప్పుడు మనకి ప్రొడక్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి అన్నది మనం ఇంతకుముందు 2 క్లాసుల్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో దీని ఆధారంగా దీని తర్వాత ఏంటి స్ట్రాటజీ ఆఫ్ asymmetric synthesis. ఓకేనా. స్ట్రాటజీ ఆఫ్ asymmetric synthesis లో ఫస్ట్ వన్ ఏంటి, యూజ్ ఆఫ్ కైరల్ సబ్స్ట్రేట్ ఇన్ asymmetric synthesis. Chiral substrate in asymmetric synthesis and another one is the nucleophilic addition of chiral carbonyl substrate. Nucleophilic addition of chiral carbonyl substrate. Chiral carbonyl substrate తీసుకున్నప్పుడు దాంట్లో న్యూక్లియోఫైల్స్ అనేది కనుక అటాచ్ అయితే ఏ విధంగా జరుగుతుంది. అనదర్ వన్ ఇస్ అదే ఏంటంటే మనకి క్రామ్స్ రూల్ అంటాం. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ chiral carbonyl substrate జరిగే విధానం ఏమంటారండి, క్రామ్స్ రూల్ అని అంటాం. ఓకేనా. అనదర్ వన్ ఇస్ ద Filkin-Aha model. Filkin-Aha model. So what is the difference of Cramp's rule and Filkin-Aha? Very important shorter essay questions in asymmetric synthesis of. Okay. So here Cramp's rule depends upon only small group side మాత్రమే nucleophilic addition అనేది జరుగుతుంది. ఓకేనా. సో మనం ఏదైతే న్యూక్లియోఫైల్స్ అనేది తీసుకున్నామో, సో ఈ న్యూక్లియోఫైల్ కార్బోనిల్ కాంపౌండ్ మీద ఓకేనా ఎప్పుడు అటాకింగ్ జరుగుతుందండి, స్మాల్, మీడియం, లార్జ్. ఓన్లీ స్మాల్ గ్రూప్స్ సైడ్ మాత్రమే అవి మనకి మేజర్ ప్రొడక్ట్ ఇస్తున్నాయి. అదేవిధంగా మనకి ఫిల్కిన్సన్ రియాక్టెంట్ కనుక తీసుకుంటే అండ్ స్మాల్ అండ్ మీడియం సైడ్ బోత్ సైడ్స్ అంటే ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది, ఈ రెండు వైపుల నుంచి కూడా అటాకింగ్ జరిగి ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఫిల్కిన్సన్ అనే అతను మనకి తెలియజేశాడు అనమాట. ఓకేనా. సో అది ఫిల్కిన్సన్, అకార్డింగ్ టు ఫిల్కిన్సన్ లో అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ బిఫోర్ దట్ అక్కడ ఉన్న స్మాల్ లార్జ్ గ్రూప్స్ ఇవి ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఇవి ఈ విధంగా ఉంటాయని చెప్పారు. కానీ ఇది ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఏదో బోత్ సైడ్స్ ఇటువైపు నుంచి అనొచ్చు, ఇటువైపు నుంచి అనొచ్చు. బట్ హియర్ లార్జ్ గ్రూప్ వస్తుంది కాబట్టి స్టీరిక్ రిపల్షన్స్ కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ద మోస్ట్ పాసిబుల్. ఓకేనా. అప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది లార్జ్ గ్రూప్ ఇట్ సైడ్ ఉంటే అటాకింగ్ దిస్ సైడ్ ఉంటుంది.
అదే లార్జ్ గ్రూప్ కనుక రివర్స్ లో ఓకేనా, ఇది లార్జ్ గ్రూప్ ఇలా కనుక మళ్ళీ అటాకింగ్ ఎట్ చేస్తే ఇది చేస్తుంది అంటే బోత్ సైడ్స్ మనకి ఇటువైపు రెండు సైడ్స్ కూడా న్యూక్లియోఫిలిక్ అటాకింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి ఏదైతే మన కార్బోనైల్ కాంపౌండ్ మీద న్యూక్లియోఫిలిక్ యాక్షన్ చేసామో అదేమవుతుందంటే హయ్యర్ ప్రొడక్ట్స్ మేజర్ ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ అకార్డింగ్ టు క్రాంప్స్ అండ్ ఫిల్కిన్ ఆహా మోడల్లో క్రాంప్స్ లో మాత్రం మనకి ఎలా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుందని చూస్తున్నాం. But here according to Felkin-Aha model, the groups are in perpendicular to the given carbonyl compounds. Carbonyl compound ki perpendicular ga untundi kabatti adi ee vidhanga exist ayi untundi. Appudu attacking anadi according to small group side jarugutundi kabatti adi two possibilities diastereomers anadi form ayye avakasam undi kabatti mixture of products anadi vastundi. Andulo ee small side edaithe attacking unto that is a major products kinda రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఈ విధంగా మనకి ఇప్పుడు వరకు ఏం చూసామంటే ఇన్ asymmetric synthesis, the asymmetric synthesis we have to discuss about the what is the type of chiral substrate and chiral reagent, what is the role of chiral substrate and chiral reagent and chiral catalyst and chiral auxiliary group, and also we discuss the what is the Cramp's rule and Felkin-Aha model. అంటే దీనికి అటాకింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, asymmetric synthesis అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూసాం. So next one we have to discuss about on next the attacking of next one is the chiral reagent control asymmetric synthesis. Chiral reagent control asymmetric synthesis. Chiral reagent controlled asymmetric synthesis అంటే ఇక్కడ chiral reagent ఏం చేస్తుందంటే asymmetric synthesis ని కంట్రోలింగ్ అనేది చేస్తుంది అని అంటున్నాడు. అది ఏ విధంగా చేస్తుంది, ఆ రియేజెంట్ ఏంటి, ఓకేనా, విచ్ రియేజెంట్స్ ఆర్ కంట్రోలింగ్ ద ఎసిమెట్రిక్ సింథసిస్. మనం చేసే ఎసిమెట్రిక్ సింథసిస్ ని ఏ రియేజెంట్స్ అనేది కంట్రోల్ చేస్తుంది అనేది కనుక మనం చేస్తే ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఎల్ఏహెచ్ మనం చూసాం. ఎల్ఏహెచ్ తీసుకుని మనం కనుక రిడక్షన్ కనుక చేసాం అనుకోండి కీటోన్స్ కి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ కీటోన్స్ కి మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తుంది, రెసిమిక్ మిక్చర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెసిమిక్ మిక్చర్స్ మనకి ఏ విధంగా వస్తుంది అనేది కనుక చూస్తే ఓకేనా, అబోవ్ ది ప్లేన్ బిలో ది ప్లేన్ ఆఫ్ ద కీటోన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్స్ బై యూజింగ్ ద LAH reagent. ఇక్కడ ఆ ఎసిమెట్రిక్ chiral reagent ఏంటంటే LA లిథియం అల్యూమినియం హైడ్రేట్ కనుక ఇచ్చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కీటోన్స్ ఎలా కన్వర్ట్ అవుతుందండి, ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ద కీటోన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్స్. So this is the racemic mixtures. Racemic mixtures అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో అంటే మనకి న్యూక్లియోఫిలిక్ అటాకింగ్ అనేది మనకి దీనికి దిస్ సైడ్ అనేది మనం కనుక చూస్తే అబౌవ్ ది ప్లేన్ బిలో ది ప్లేన్ బోత్ సైడ్స్ నుంచి న్యూక్లియోఫైల్ అనేది రియేజెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎసిమెట్రిక్ సింథసిస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిపెండ్స్ అపాన్ ది కెటలిస్ట్ కంట్రోల్డ్ ఎసిమెట్రిక్ సింథసిస్ అన్నమాట. However, a chiral hydrate donor will react with a ketone through two transition states with diastereometric relationship to give any one enantiomer in major yield. Okay na? So next one is the derived from binaphthol plus ethanol and lithium aluminum hydrate. Okay na? Binaphthol next ethanol మరియు lithium aluminum hydrate kan చూస్తే the reductions of variety of ketones, particularly unhindered ketones, acyclic ketones, proceeds with high selectivity with this reagent. For example, acetophenone on reduction with
బైనాల్ హెచ్, బైనాల్ అంటే బైఫినల్ హైడ్రోజన్, గివ్స్ 95% ఆల్కహాల్స్. ఓకేనా, దాన్ని ఎస్ ఆల్కహాల్స్ అంటారు. విత్ హై ఆప్టికల్ ప్యూరిటీ, హై ఆప్టికల్ ప్యూరిటీ తోటి మనకి బైనాల్ హెచ్ అంటే బైఫినైల్ హైడ్రోజన్ తోటి ఆప్టికల్లీ ప్యూర్ ఆల్కహాల్స్ అనేది ఎస్ ఆల్కహాల్స్ అనేది ఇస్తుంది అన్నారు ఆర్ఎస్. సో అదేంటనేది చూద్దాం. ఓకేనా, సో ఎల్ఏహెచ్కి మనం ఇథనాల్ ఇవి యాడ్ చేసినప్పుడు బైఫినైల్లో కనుక తీసుకుంటే ఇంకా హైలీ సెలెక్టివ్ ప్యూర్లీ ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ అనేది ఇస్తుంది అన్నమాట సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ C6H5 aromatic estate ketone. Okay, treated with biphenyl hydrogens. Okay, gives rise to S alcohol. S alcohol అనేది ఫామ్ అవుతుంది. S alcohol అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది ఎలాగ అటాచ్మెంట్ జరుగుతుంది అనేది మెకానిజం చూడండి. మెకానిజం హైడ్రేట్ అయిన LAH కనుక చేస్తే ఈ హైడ్రేట్ అనేది ఏమవుతుందంటే బయటకు వెళ్తుంది. దిస్ ఈజ్ అటాకింగ్ ఎట్ దిస్ సైడ్, దిస్ ఈజ్ రీప్లేస్డ్. సో therefore the forming as ఇది ఫామ్. సో ఓకేనా, దీనికి ఎస్ బైనాల్ హెచ్ కనుక వేస్తే ఓకేనా ఏం ఫామ్ అవుతుందంటే ఎస్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద రియాక్షన్స్ ఆఫ్ అదే దీనికి కనుక బైనాల్ హెచ్ కాకుండా ఓకేనా, సో దీనికి బైనాల్ హెచ్ కాకుండా దీనికి కనుక మనం ఇది మామూలు ఆల్కహాల్ కనుక వేసి ఉంటుంది, మామూలు ఆల్కహాల్ కనుక వేస్తే అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అనేది కనుక చూస్తే మామూలు ఆల్కహాల్ అంటే వాటర్తో హైడ్రాలిసిస్ కనుక చేస్తే 6 ఆల్కహాల్స్ అనేది వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? 6 ఆల్కహాల్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ 6 ఆల్కహాల్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది బైనాల్ హెచ్తో చేసినప్పుడు ఎస్ ఆల్కహాల్స్ వచ్చింది.
when we treated with the same one is ఏదండి ఇది ఏదైతే ఓ వచ్చిందో ఓకేనా సో దీనికి దీన్ని యాడ్ చేసినప్పుడు ఓ మైనస్ ఇది ఫామ్ అవుతుంది దీని కనుక వేస్తే ఆర్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది సో ఓకేనా సో హియర్ ఇన్ విచ్ ఎస్ ఆల్కహాల్ అండ్ ఆర్ ఆల్కహాల్స్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది ప్యూర్లీ కంట్రోలింగ్ ఆఫ్ ది రియేజెంట్ ఓకేనా కైరల్ రియేజెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా ఇక్కడ కైరల్ రియేజెంట్ గా యూజ్ చేస్తే ఎస్ ఆల్కహాల్ వస్తుంది అదే ఇక్కడ మామూలు హైడ్రాలసిస్ కెమికల్ చేస్తే ఆర్ ఆల్కహాల్స్ వస్తుంది సో ద అటాకింగ్ ఆఫ్ ది న్యూక్లియోఫైల్ on the carbonyl compound atom it depends upon the you take the reagents okay so chiral reagent మీద ఆధారపడి మాత్రమే ఈ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది సో కాబట్టి it is a purely optical compounds are obtained by the are controlled by the ఏంటంటే దేని ద్వారా కంట్రోల్ చేస్తున్నాం మనం chiral reagents ద్వారా కంట్రోల్ చేయొచ్చు ఓకేనా సో the asymmetric hydroboration using IP2BH ఓకేనా సో IP2BH reagents and IPCBH2 ఈ రెండింటిని ఉపయోగించి మనం హైడ్రోబోరేషన్ అనేది చేసి ఎసిమెట్రిక్ సింథసిస్ అనేది జరుగుతుంది అవి ఏంటనే చూద్దాం ఓకేనా ద రియేజెంట్స్ ఆర్ నెక్స్ట్ ఓకే ఇది అర్థమైంది కదండి రియేజెంట్ కంట్రోల్డ్ అంటే chiral reagent control asymmetric synthesis binary hydrogen వచ్చేసి నెక్స్ట్ some reagents are used in asymmetric synthesis some reagents are used in asymmetric synthesis those are that is asymmetric hydroboration using IP2BH and IPCBH okay సో ఈ రెండు రియేజెంట్స్ ఉపయోగించి మనకి ఎసిమెట్రిక్ సింథసిస్ అనేది చేస్తున్నాం ఏంటంటే ఎసిమెట్రిక్ సింథసిస్ అంటే హైడ్రోబోరేషన్ ఎసిమెట్రిక్ సింథసిస్ ఆఫ్ హైడ్రోబోరేషన్ ఓకేనా హైడ్రోబోరేషన్ అనేది చేస్తాం reagents రాద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఏమొస్తుందండి ఆర్ ఆల్కహాల్ అనేది ఫామ్ సెకండ్ రియాక్షన్ that's the alcohol another form
ఈ ఆల్కిన్ R alcohol. S alcohol. Okay, now here 4 types of reactions are takes place. Here the reagent is IPC2 BH. Okay, now hydrogen కనిపించేస్తే hydroboration లో Z alkene ని తీసుకుంటే అవి ఆల్కహాల్స్ వస్తుంది. Z alkene is converted into R alcohols and form. అదే it is plus IPCBH. Okay, now plus Z alkene ని తీసుకుంటే ఏమవుతుంది S alcohol వస్తుంది. Okay, సో నోటేషన్స్ మారిపోతుంది, మన ప్రొడక్ట్ అనేది చేంజ్ అవుతుంది. అదే ప్లస్ IPCBH2 ప్లస్ ఈ ఆల్కిన్ అని తీసుకుంటే R ఆల్కహాల్ వస్తుంది, అండ్ మైనస్ IPCBH2 ప్లస్ ఈ ఆల్కిన్ అని తీసుకుంటే S ఆల్కహాల్స్ వస్తుంది. ఇది ప్రొడక్ట్స్. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, యు సీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ రియాక్షన్స్ ఈజ్ ఎగ్జాంపుల్. The reactions Z alkene తీసుకుంటే hydrogen peroxide plus sodium hydroxide base when gas है, the products are forming. That is R alcohol is formed. Asymmetric carbon another. This is the asymmetric carbon. Chiral substrate is used. You can generate the asymmetric, that is R alcohol another formed. Okay. So the next one is we have to see. అర్థమైందండి. ఇప్పుడు ఇది ఏమైందండి, IPCBH ఏంటంటే H is attached at this place. ఓకేనా, అండ్ అయినప్పుడు మనకి ఏమవుతుందండి, హైడ్రాలసిస్ కనుక చేస్తే ఇక్కడ OH అనేది ఈ ప్లేస్ లో రీప్లేస్ ఇది OH. ఓకేనా, OH అనేది ఫామ్ అయింది అనమాట. ఓకేనా, అప్పుడు R ఆల్కహాల్స్ అనేది జనరేట్ అయింది.
అదే కనుక ప్లస్ ప్లస్ కనుక తీసుకుంటే అప్పుడు ఏం ఫామ్ అయింది అన్నది చూద్దాం. అప్పుడు ఏమొస్తుందండి, ఎస్ ఆల్కహాల్స్ అనేది వస్తుంది. ఏమొస్తుందండి, ఎస్ ఆల్కహాల్స్ అనేది వస్తుంది. ఎస్ ఆల్కహాల్స్ ఎలా వస్తుంది చూద్దాం. ఇదేనా చెప్పేది ఇది. ఇప్పుడు చూడండి, ఇది ఇచ్చేసాం జడాలి. Then the attacking of so that is the attacking. Okay na. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళా H2O2 NaOH చేస్తే this is called S alcohol. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందండి, ఎస్ ఆల్కహాల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈ రెండు అయితే నెక్స్ట్ IPCBH2 IPCBH2 తీసుకుంటే ఆర్ ఆల్కహాల్స్ అనేది వస్తుంది. BH2 ప్లస్ ఈ ఆల్కిన్ అంటే ట్రాన్స్, ఈ ఆల్కిన్ కనుక తీసుకుంటే ఏమొస్తుందండి, ఎస్ ఆల్కహాల్స్ అనేది ఆర్ ఆల్కహాల్స్ అనేది వస్తుంది. This is the compound.
ఆర్ ఆల్ఫా టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి ఏం ఫామ్ అవుతుందండి ఆర్ ఆల్ఫాస్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఈజ్ next one S alcohols ये alkene తీసుకుంటాం gives rise to forming S alcohol S alcohol అనేది ఫామ్ సో ఈ విధంగా మనం కనుక చూస్తే ఇక్కడ మనకి ఏంది ఏదైతే రియేజెంట్స్ అనేది మనం తీసుకున్నామో ఆ తీసుకున్న రియేజెంట్స్ ఆధారంగా మనకి కైరల్ రియేజెంట్స్ ఆర్ కంట్రోల్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కాంపౌండ్ ఎసిమెట్రిక్ సిన్సిస్ ఓకేనా సో ఈ విధంగా రియేజెంట్స్ ఆధారంగా మనకి సిన్సిస్ ఎసిమెట్రిక్ సిన్సిస్ అనేది మారుతుంది ఓకేనా సో నెక్స్ట్ వన్ కైరల్ ఆక్సిలరీ గ్రూప్ use of chiral auxiliary group use of chiral azoenolate okay na ivi next class okay na thank you